హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్లో ఎంతో ఇష్టంగా తినే గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తయారు చేసుకున్న గోబీ 65 క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. గోబీ 65 తయారు చేసుకోవడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఒకటి తీసుకున్నాను. ఇలా తీసుకున్న కాలీఫ్లవర్ని మరీ చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదు, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మీరు మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకున్నప్పుడు మరింత చిన్నగా అయిపోయి అంత బాగుండవు. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కడాయిలోకి నీళ్ళని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలను నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో వేసుకుని కాసేపు ఉడికించుకోవడం వల్ల కాలీఫ్లవర్లో ఏమన్నా పురుగులు లాంటివి ఉన్నా పైకి వచ్చేస్తాయి. వీటిని మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోకర్లేదు. ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ సాఫ్ట్గా ఉడికించుకున్న ముద్దలా అయిపోతుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుని తీసేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న వెంటనే చల్లని నీళ్లు పోసుకోవాలి. ఆ వేడికి మరి కాస్త మగ్గిపోయినట్టు అయిపోతాయి. ఇలా వెంటనే కాస్త చన్నీళ్ళు వేసుకుంటే మనకి మరీ సాఫ్ట్గా అవ్వకుండా ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటాయి క్రిస్పీగా. నెక్స్ట్ ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇక్కడ మీరు మైదా పిండి లాంటివి వేయకూడదు. ఇలా బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఎక్కువ వేయక్కర్లేదు, ఇలా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం. కాలీఫ్లవర్ ముక్కలను ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించుకునే ఉప్పును వేసుకోవాలి. ఇందులోకి ఇలా కొంచెం అంత మిరియాల పొడిని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ రెస్టారెంట్లో లాగా కలర్ఫుల్గా కనిపించాలంటే మాత్రం కొంచెం అంత ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇందులోకి ఒక్కసారిగా నీళ్లు వేయకుండా ఇలా కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఈ పిండి అంతా మనకి కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టి మనం వేయించుకున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. కాలీఫ్లవర్ ముక్కలను కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా గట్టిగా కలిపేసుకుంటే ఇవి చెదిరినట్టు అయిపోతాయి. మీరు వీటిని నెమ్మదిగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా ఇవి తొందరగా ఫాస్ట్గా కలిపేసుకుంటే చెదిరిపోతాయి. ఇలా స్లోగా వీటన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని ఇందులోనే ఇలా వేసుకుని కలుపుకోవడం వల్ల ఈ మసాలా అంతా ఈ పచ్చిమిర్చి ముక్కలకు కూడా పట్టి మనం పచ్చిమిర్చిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఇందులో వేసిన పచ్చిమిర్చి కూడా ఇలా అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలను వేసుకున్నప్పుడు ఎక్కువగా ఒక్కసారే వేసుకోకుండా ఇలా ఆయిల్కి పట్టినని మాత్రమే ఫ్రీగా వేగేటట్టుగా వేసుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒక్కసారిగా కాలీఫ్లవర్ని వేసుకుని వేయించుకుంటే ఇవి ముద్దగా అయిపోతాయి. ఇలా ఫ్రీగా వేగేటట్టు వేయించుకుంటే మనకి క్రిస్పీగా బాగా వేగుతాయి. వీటిని వేసుకున్న వెంటనే కదిపేసుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత అన్ని వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు ఇవి అన్ని వైపుల నుంచి బాగా వేగుతాయి. వీటిని వేయించుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా వేగి క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే ఇవి లోపల పచ్చిగా ఉండిపోయి బయట డార్క్గా కలర్ వచ్చేస్తాయి. ఇక్కడ కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇలా చక్కగా వేగిపోయాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని వీటిని తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సింపుల్గా టమాటో కెచప్తో తింటే సూపర్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.